తుంది ఇద్దరు మాట్లాడడం వల్ల ప్రజలకు ఏమీ అర్థం కాదు. విజయ సునీత గారు, అవినీతి మార్కులు వేయాలనే కుట్ర జరుగుతోంది. బీహార్లో తేజస్వి యాదవ్ విషయంలో కావచ్చు, అటు ఉదయనిధి స్టాలిన్ విషయం కావచ్చు, తమిళనాడులో, ఇక్కడ కేటీఆర్ వాళ్ళకి వస్తున్న క్రేజ్ చూసే ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ చేస్తున్నటువంటి కుట్ర అనేటువంటి ఆరోపణ కూడా బీఆర్ఎస్ చేస్తోంది. దానికి మీ సమాధానం ఏంటి? అవినీతి మరకలు ఎవరో వేస్తే పడవండి. ఇప్పుడు 11 సంవత్సరాలు మా పరిపాలన అయిపోయింది. మరి ఎందుకో మా మోడీ గారి మీద ఒక్క మరక కూడా పడలేదు. మా కేబినెట్ మంత్రులు కూడా ఎవరు అవినీతిలో పాల్గొన్నారని ఒక్కరు కూడా ఇప్పటి వరకు ఎక్కడ కేసులు అయిన సందర్భం లేదు. ఒక్కరు ఆరోపణలు కూడా లేవు. ఎప్పుడైనా మనం చేస్తేనే అవుతుంది, అంతేగాని ఊరికే ఎవరో వచ్చి అబండాలు మన మీద వేయరు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని అవినీతులు జరిగినాయో వరుస పెట్టి ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో A to Z చెప్పిండ్రు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల కవిత గారు జైలుకి ఎందుకు వెళ్ళారు? ఎవరైనా చుట్టాలు ఉండరని చూసి వస్తుంది పోయినారా? ఏమన్నా లేకుండా సరదాగా పోయి వచ్చిండ్రా? రామూర్తి గారు, కవిత విషయంలో సుప్రీం కోర్టు క్లియర్ గా చెప్పింది మాట్లాడొద్దని. ఆయన కూడా మాట్లాడుతుంది ఒక అడ్వకేట్ అయి ఉండి. విజయ్ గారు చెప్పండి. వచ్చిందనే విషయం కన్ఫర్మ్ కాబట్టి అది చెప్తున్నాము. కేసు ఏమైందనేది మేము డిస్కషన్ చేస్తలేము. మీరు అలా శుద్ధపూసలాగా చెప్తామంటున్నాము. ఏదో మీ కాంగ్రెస్ అదాని డైరెక్ట్ అమెరికా దొరికింది కదా, అదాని డైరెక్ట్ అమెరికా దొరికింది కదా. మరి అదాని ఎవరు? ప్రధాని, అదాని, అంబానీ కదా? ఈ ముగ్గురు ఎవరు? ఈ 3 కళ్ళు కదా దేశానికి ఇప్పుడు మీరు ఊహించుకున్నట్టు. ఇట్లా ఇక రామూర్తి గారు ప్లీజ్ అండి, క్రాస్ టాక్ క్రాస్ టాక్ ఏం చేస్తామని మా గురించి మాట్లాడి మీ గురించి మాట్లాడతాం. అదే అండి మీకు సమయం. రామూర్తి గారు చెప్పండి అన్నప్పుడు మీరు మాట్లాడుతుంది. వాళ్ళకి సమయం ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర మాట్లాడివ్వండి. ఏమన్నా పద్ధత అన్న మీకు? ఇంతసేపు మీరు స్పీచ్లు ఇచ్చారు, మేము మాట్లాడమా? కాదక్క, మీరు ఒక అవినీతి పార్టీ అనేది ఒక అవినీతి పార్టీ అయ్యుండి రామూర్తి గారు మా గురించి మీరు ఖండించవచ్చు. రామూర్తి గారు, విజయ్ గారు ఒక్క నిమిషం. రైట్, అదే మీకు సమయం ఇచ్చినప్పుడు మీరు ఖండించారు, కానీ మధ్యలో మాట్లాడితే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు కదా. లేదండి, ఇప్పుడు ఏ విధంగా అంటే ఇప్పుడు వచ్చిన సబ్జెక్ట్ దేనికి ఓపెన్ గా మాట్లాడంటే వాస్తవంగా ఏదో ఈ రేజ్ గురించి మాట్లాడుకుంటా. నేను A to Z చదువుతాడు, నేను చదవనా A to Z బీజేపీ. రైట్ విజయ్ గారు, సరిపోదు, సమయం వృధా చేయొద్దండి దయచేసి. ఇప్పుడు మీరు కావాలని టైం వేస్ట్ చేస్తున్నారు, మీరు మాట్లాడకుండా చేయాలని టైం వేస్ట్ చేస్తున్నారు. ఈ పద్ధతి కాదు మీకు. విజయ్ గారు ప్లీజ్. టెలిఫోన్ సార్, నేను ఒకటి అడుగుతున్నా. టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రముఖులందరినీ పిలిచిండ్రు ఇన్వెస్టిగేషన్ కు, అవునా కాదా? ఏమైందా కేసు? కాళేశ్వరంలో ఇంజనీర్ టెలిఫోన్ ట్యాపింగ్ ఇస్ ఎవిడెన్స్ కేసు. ఆల్రెడీ కొండ సురేఖ సారీ చెప్పింది, మళ్ళీ మీరు కూడా సారీ చెప్తారా? మహిళల పట్ల రైట్ ఓకే అండి ప్లీజ్ ప్లీజ్ హోల్డ్. సత్యం గారు, టెలిఫోన్ ట్యాపింగ్ గురించి సచిన్ గారు మీరు మాట్లాడండి. మీరు ఈ కార్ రేసింగ్ లో శుద్ధ పూసలైతే ఎందుకు ఈ గోలా? ఎందుకు మీరు కౌంటర్ వేస్తున్నారు? ఇన్వెస్టిగేషన్ కానివ్వండి. మీరు ఒక్క నిమిషం అండి. రామూర్తి గారు ప్లీజ్ దయచేసి. విజయ్ గారు ప్లీజ్. సత్యం గారు, ఈ కేసు తీరుకు సంబంధించి మీరు ఏం చెప్తారు? ఏం మాట్లాడతాం సార్? ఇట్లా ఒక నాయకుడు ఒక పార్టీ అని లేదండి. పొలిటికల్ కరప్షన్ ర్యాంపేజ్ లో ఉంది. ఈ పొలిటికల్ కరప్షన్ లో పిడుపురోలు ఎక్కువ ఉన్నాయి. ఇది ఈ ఎలక్షన్ బాండ్స్ పేరు మీద అన్ని రకాలైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారు. దీని డబ్బులు సమీకరించినప్పుడు ఆ అక్రమాల మీద విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. డెమోక్రసీని కొనేశారు ఎలక్షన్ బాండ్ల ద్వారా. కాబట్టి ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. ఎలక్షన్ బాండ్స్ కు ఇవాళ ఏ పని చేసి పెట్టకుండా కేవలం కొన్ని పార్టీలకు కొన్ని సంస్థలే ఎలా ఇవ్వగలుగుతాయండి? ఒక సంస్థకు నిజంగా డెమోక్రసీ మీద లేదా అన్ని పార్టీల మీద రెస్పెక్టబిలిటీ అంటే తలా ఇన్ని ఇవ్వచ్చు. ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క కార్పొరేట్ హౌస్
వీళ్ళ రాజకీయ పార్టీల్ని పోషించే స్థితిలో ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఉన్నటువంటిది ఓపెన్, ఇది అందరికీ తెలుసు. మీ పార్టీ అనగానే కోపం వస్తుంది, ఎవరి పార్టీలకు వాళ్ళ కోపం వస్తుంది సహజ.